పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు. అవి ఏ విధంగా నిర్మిస్తున్నారో ఒక్కసారి వారి మాటల్లోనే విందాం. పోషమ్మ ఇది ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా మీకు? ఇందిరా మిల్లు వచ్చింది. ఇప్పటికి 3 సార్లు బిల్లు వచ్చింది. బిల్లు మంచిగానే వచ్చింది. ఇప్పుడు ఈ ఇల్లు రావడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు, ఏమనిపిస్తుంది? మాకు మంచిగానే వస్తుంది, మంచిగానే అనిపిస్తుంది. మరి ఇప్పటికైతే 3 వచ్చినాయి మంచిగానే. ఇంకొకటి వస్తే ఇక వాళ్ళు అన్నంత మేము అనుకున్నంత వచ్చినట్టే. ఇక రాఘవరెడ్డి హాజీపురమే కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ఇది ఇందిరమ్మ ఇల్లేనా? ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉంది మరి? చాలా బాగుంది. మాకు ఇదో రేకుల షెడ్ ఉండే, దాన్ని తీసేసి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు మాకు. దాదాపు కంప్లీట్ గా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ కి వచ్చింది. బిల్లులు ఎప్పటికప్పుడు వస్తున్నాయా ఎట్లా? మాకైతే క్లియర్ గానే వచ్చినాయి. బేస్మెంట్ గా ఒక బిల్ వచ్చింది, గోడలు కాగానే ఒక బిల్ వచ్చింది, స్లాబ్ కాగానే మళ్ళీ ఒక బిల్ వచ్చేసింది. ఇంకా ఫైనల్ గా ఒక బిల్లు ఉంది. ఇక కిటికీలు డోర్లు ఎక్కించేది, ఎక్కించేసి ఫోటో కొట్టిస్తే అది కూడా రావచ్చు. ఇక ఏమైనా 10-20 వేల మేము ఇళ్ళకు పోయవడమే. ఇక దాదాపు అయిపోయింది వరకు కూడా. ఐలయ్య గారి పాలన ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. మా వరకు అయితే బ్రహ్మాండంగా ఉంది. అన్న నీ పేరు చెప్పను? నా పేరు నరసింహ సార్. ఇది ఇందిరా మిల్లేనా? ఇందిరా మిల్లి. ఎట్లా ఉంది మరి? కట్టట్లేదా? బిల్లులు వస్తాయి? బిల్లు రాలే, ఇంకా వస్తుంది. బిల్లులు వస్తలేవా? రాలేగా ఇవాళ ఈసారి. ఇప్పుడు రాలే. మీరు మొదలు పెట్టి 2-3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. ఏమంటారు మరి అధికారులు? ఇస్తా అంటారు. ఇస్తా అంటారా? అయితే సోమవారం వచ్చేది ఉండే, రాలేదు. మరి ఈసారి ఇప్పుడు సాయంత్రం వరకు అలా వస్తాయా, రేపు 2 రోజులు టైం ఉందా తెలియదు. ఇక అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇల్లు రావడం? మంచిగా అనిపిస్తుంది. హాజీపూర్ గ్రామంలో దాదాపుగా 9 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. దాదాపుగా 7గురికి సంబంధించి ఇక్కడ ఇండ్లు నిర్మిస్తూ ఉన్నారు. చాలామంది ఆ 7 లబ్ధిదారులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఇండ్లు ఇచ్చి పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నందుకు బీర్లా ఐలయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగానే గ్రామంలో ఇంకా ఇల్లు రానటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. సో వారందరికీ కూడా 2వ దశలో ఇండ్లు ఇస్తామని చెప్పేసి అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. వారందరూ కూడా తొందరగా లేని వారికి కూడా సహకరించాలని చెప్పేసి, వారందరికీ కూడా ఇండ్లు కళ నిజం చేయాలని చెప్పేసి వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర, రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.